మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, ఎప్పుడు కూడా మనము నిత్యము సంతోషంగానే ఉంటామంటండి. మరి ఆ సంతోషం అనేది మన ముఖాల్లో, మన తలల మీద ఎప్పుడూ నాట్యమాడుతూనే ఉంటుందంటండి. సంతోషానందాలు కలవారుగా దేవుడు మనల్ని ఉంచుతాడనమాట అండి. మరి ఇంకా చూసినట్లయితే దుఃఖం ఉండదు, బాధ ఉండదు, నిట్టూర్పు ఉండదు, ఏది ఉండదండి. ఇవన్నీ కూడా మన నుంచి దూరం చేస్తాడనమాట అండి. మరి అలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఇవి పొందుకుంటున్నప్పుడు మనము కూడా వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. అప్పుడే మరి దేవుని దగ్గర నుంచి ఈ వాగ్దానంలో ఉన్న ఆదరణకరమైన మాటలు మనము పొందుకోగలం అనమాట అండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇవన్నీ కూడా మనం పొందుకునేలా చేస్తాడనమాట ఆయన. మరి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటామండి. బాధ, దుఃఖం, వేదన ఇలాంటివి ఏమి మన దరిదాపులకు రానివ్వడండి. మరి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడానికి మాట ఇస్తున్నాడు కదా, అలాగా మనల్ని ఎప్పుడు కూడా నిత్యము సంతోషంగా ఉంచుతానని ఇందులో మాట ఇస్తున్నాడు అనమాట. మరి చిన్న వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఎప్పుడు కూడా వాగ్దానాలు, మరి బైబిల్ భాగాలు, వాక్యాలు ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు అంచెలంచెలుగా మీరు కూడా పొందుకోగలరు అనమాట అండి. ఒక్కసారి అవి విప్పబడితే ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా పొందుకుంటానే ఉంటాం అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమని రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకోగలవండి. మరి చిన్న వాగ్దానము ఈ దినమంతా మరి నీ జీవితంలో, నా జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.